చర్చించాకే కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెడతామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి. ఆ నేపథ్యంలో స్టే కానీ ఇటువంటి ఏమీ అవసరం లేదని భావించిన హైకోర్టు. అలాగే సమాజం సిగ్గుతో తల ఉంచుకోవాలి. కేబుల్ విద్యుద్ఘాత మరణాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. 10th క్లాస్ కిల్లర్ పాపం కుకటపల్లిలో జరిగిన హత్య జరిగింది చివరికి 10th క్లాస్ కుర్రాడట. మరి ఇవన్నీ రకరకాల సమాజంలో జరుగుతున్న దుష్పరిణామాలు. యూరియా పక్కదారిపై బదులివ్వాలి కిషన్ రెడ్డి, ఈ కాంగ్రెస్ డిమాండ్ చేసిన కిషన్ రెడ్డి. ఇక ఏపీ వార్తలకు వెళ్తే కుప్పం నుంచి కుట్రల క్లాప్. ప్రభుత్వ వైద్య రంగంలో ఇప్పటికే ఉన్న సమర్థ వ్యవస్థలు నీరుగారుస్తూ తెరపైకి డింక్ అంటే డిజిటల్ నెర్వ్ ప్రాజెక్ట్ అట తీసుకొస్తున్నారట. జగన్ హయాంలో పైసా ఖర్చు లేకుండా వీడియో కాల్ ద్వారా మెడికల్ కాలేజీల్లోని హబ్బులతోటి పిహెచ్సిలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు మొదలైనవన్నింటిని అనుసంధానం చేయటం, విలేజ్కి హెల్త్ క్లినిక్స్ పెట్టడం, డాక్టర్లను ఇంటికి పంపించడం, ఇవన్నీ నీరుగార్చి ఇప్పుడు ఏదో ప్రైవేటు భాగస్వామ్యంలో కొత్తగా తీసుకొస్తున్నారట. మరి దాన్ని ఏమవుతుందో చూద్దాం. జైలు నుంచి పాలన కుదరదు. 50 గంటలు జైల్లో ఉంటే ఉద్యోగి తన జాబ్ కోల్పోతాడు. ప్రధానమంత్రి, సీఎం, మంత్రులకు ఈ రూల్ వర్తించదని మోడీ గారు అంటున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే టీడీపీ వాళ్ళు కూడా భయపడుతున్నారు. రావు కృష్ణదేవరాయలు గారు ఒకవైపు మద్దతు ఇస్తూనే దీని మీద కాషస్గా వెళ్ళాలి అని మాత్రం అన్నారు. జేపీసీలో అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీలో దీని మీద చర్చ జరుగుతుంది కదా అని ఆయన చెప్పారు. అదే టైంలో జేడీయూ వాళ్ళు కూడా భయపడుతున్నారు. కేసీ వేణుగోపాల్ గారు, ఇతర కాంగ్రెస్ పెద్దలు మాత్రం ఇది చంద్రబాబుని, నితీష్ కుమార్ని కట్టడి చేయడానికే వాళ్ళు ఎన్డీఏ నుంచి బయటికి వెళ్లకుండా చేయడం కోసమే ఈ కట్టడి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. తర్వాత చర్చించాకే చర్యలు. కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో పెడతామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి. గుర్తుపెట్టుకుని లెక్క సరిచేస్తాం. దెందులూరు టీడీపీ నేతలకు వైసీపీ నేతల హెచ్చరిక. తోటల్లో చెట్లు నరికేయడం దారుణం. భయపెట్టాలని చూస్తే అది భ్రమే అవుతుంది. రాబోయేది వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకోండి. మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరికి పరామర్శ. పేరు నాని తదితరులు, మాజీ మంత్రి పేరు నాని తదితరులు వెళ్ళి అక్కడ ఎదురవుతున్నటువంటి సృష్టిస్తున్నటువంటి ఫ్యాక్షన్ సంస్కృతి మీద గట్టిగా ప్రతిఘటించారు. ప్రతి సవాలు వెనుక ఒక అవకాశం. ట్రంప్ టారిఫ్ ఇబ్బందులు తాత్కాలికమే అని, అంతర్జాతీయ జీవన ప్రమాణాలతో అమరావతి నిర్మిస్తున్నామని కూడా చంద్రబాబు గారు ఎకనామిక్స్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో మాట్లాడారు. ప్రతిరోజు ఎక్కడో చోట ఏదో కార్యక్రమంలో పాల్గొనటం ఆయన ప్రత్యేకత. అంతా పై వాళ్ళకే తెలుసని నారాయణ స్వామి గారు అన్నారని వీళ్ళు రాశారు. మరి ఎంతవరకు నిజమో ఏంటో, దీంట్లో నిజమేమైనా అవకాశం ఉందా? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేస్తుంటారు. సిట్టి చెప్పిందో లేదో కానీ. ఇప్పుడు ఆ వెంకటేష్ నాయుడుది మొన్న మీరు గమనించారా? పేపర్లో వచ్చింది. అబ్బాయి అసలు మా వీడియోనే ఇవ్వలేదు, లేదు మా దగ్గర ఫోనే మేము ఓపెన్ చేయలేదు లాక్ అన్నారు. మళ్ళీ ఆ ఫోన్లో వీడియోలు దొరికేసినాయి. ఈ ఫోన్లో చాలా వీడియోలు ఉన్నాయి. దాంట్లో నుంచి వచ్చినటువంటి ఒక వీడియోనే ఇదిగోండి నోట్ల కట్టలు లెక్క పెడుతున్నటువంటి వీడియో అని చెప్పి సిట్ వాళ్ళు ఏసీబీ కోర్టు కూడా చెప్పారు. మళ్ళీ ఏసీబీ కోర్టులో వాళ్ళ భార్య మా హస్బెండ్కి సంబంధించినటువంటి ఫోన్లో డేటాని ఓపెన్ చేశారు అని అంటే అసలు మేము ఓపెన్ చేయలేదు, అక్కడ ఆ పాస్వర్డ్ అన్ని మాకు తెలియదు, సో మేము కోర్టుకి చెప్పి ఓపెన్ చేస్తామని మళ్ళీ చెప్పారు. అంటే ఏసీబీ కోర్టులో ఒక రకంగా చెప్పారా? ఏసీబీ కోర్టులోనే 2 రకాలుగా చెప్పారు సార్. మొదటేమో ఏసీబీ కోర్టులో ఇదిగోండి వెంకటేష్ నాయుడుకి సంబంధించినటువంటి వీడియో ఆ ఫోన్లో ఉన్నటువంటి వీడియోల ద్వారా మాకు దొరికింది దాని సమాచారంగా ఇదిగోండి 11 కోట్లు ఇది అంతకుముందు లెక్క పెడుతున్నాడని ఒక వీడియో, ఏదో ఆయన లెక్క పెడుతున్నటువంటి డబ్బులకు సంబంధించిన ఒక వీడియో. ఇప్పుడు సహజంగా రియల్ ఎస్టేట్ కానీ వాళ్ళందరూ కూడా కొన్ని వీడియో ప్రూఫ్ల కోసము అన్ని తీసుకొని పెట్టుకుంటారు సార్. పెట్టి సో పంపిన తర్వాత డిలీట్ చేసుకుంటూ ఉంటారు సహజంగా. దాన్ని లెక్కర్ డబ్బు ద్వారా వచ్చిందని చెప్పి వాళ్ళు సృష్టించే కార్యక్రమం చేశారు. చేసి మళ్ళీ వాళ్ళే కోర్టులో అసలు మేము ఫోనే ఓపెన్ చేయలేదని అదంతానేమో పేపర్లో ఈనాడు ఆంధ్రజ్యోతిలో తెగ రాసేశారు. తర్వాత ఏమో మరికొన్ని వీడియోలు ఉన్నాయి, ఇంకా అనేక వీడియోలు ఉన్నాయని కూడా రాశారు. ఇప్పుడు ఓపెన్ చేయకుండా నారాయణ స్వామి గారు ఏం చెప్పారో కానీ ఇట్లా కల్పించి రాసేస్తున్నారు. అరుణ్ గ్యాంగ్ కోసం పోలీసు వేట అంట. అరుణ్ గ్యాంగ్ కోసం అంట. మొన్నటిదాకా వాళ్ళకి మద్దతు ఇచ్చిందే వాళ్ళు, మళ్ళీ ఇప్పుడు గ్యాంగ్ కోసం. నోటీసులు అందుకునే వారికి వచ్చే నెలలో పింఛన్లు రావు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి. ఓడిపోయే వ్యక్తిని ఎలా నిలబెడతారు? ఇండియా కూటమి అభ్యర్థి ఎంపికపై సీఎం చంద్రబాబు వ్యాఖ్య. రాధాకృష్ణన్ ఎన్డీఏ నేతలంతా కలిసి ఎంపిక చేశారని కూడా ఆయన చెప్పారు. రాహుల్ కారు డ్రైవర్పై ఎఫ్ఐఆర్. బీహార్లోని నహాదా జిల్లాలో ఓటు అధికార యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ కారు డ్రైవర్ ఓ కానిస్టేబుల్ను ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆ కారు డ్రైవర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు గురువారం అధికారులు వెల్లడించారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అందరూ కామెంట్లు సోషల్ మీడియాలో అదే
ఏపీలో అయితే రాహుల్ గాంధీ గారి మీద కూడా కేసు పెట్టుండేవాళ్ళు అని. కోర్స్ చంద్రబాబు గారికి ఆయన ఫ్రెండే కాబట్టి పెట్టుండకపోవచ్చు, జగన్ గారి మీద మాత్రం పెట్టారు. మీరేమంటారు? బీహార్లో చట్టం, ఆంధ్రప్రదేశ్లో చట్టం ఉంటుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. గోపి గారు మీరేమంటారు? రాహుల్ గాంధీ గారి కారు ఢీకొని ఒక కానిస్టేబుల్కి తీవ్ర గాయాలైతే కేవలం కార్ డ్రైవర్ మీదే కేసు పెట్టారట, రాహుల్ గాంధీ మీద పెట్టలా. మరి ఏపీలోనూ జగన్ గారి మీద కూడా పెట్టారు. అప్పుడు సరే ఆయన స్టే తెచ్చుకున్నారు, హైకోర్టుకి వెళ్లాల్సి వచ్చిందనుకోండి. ఈ పరిస్థితి మీద సంక్షిప్తంగా మీ వ్యాఖ్య చెప్పండి. సార్ ఏం లేదు, అది బీహార్ కాబట్టి డ్రైవర్ మీదే పెట్టారు. ఆంధ్రప్రదేశ్ అయితే ప్యాసింజర్లు అందరి మీద కూడా పెట్టి ఉండేవాళ్ళు. అది జరిగేది. అయితే విశేషం ఏంటంటే ఇక్కడ రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు దోస్తులు కాబట్టి ఒకవేళ అలాంటిది ఏదన్నా ఆంధ్రప్రదేశ్ ఆయన వచ్చినప్పుడు, రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు అలాంటి దురదృష్టకర సంఘటన ఏదన్నా జరిగినా కూడా పెట్టి ఉండేవాళ్ళు కాదు, కేసు పెట్టి ఉండేవాళ్ళు కాదు. అది జగన్కు మాత్రమే పరిమితం, ప్రతిపక్ష నాయకులకు మాత్రమే పరిమితం. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీల మీద జరుగుతున్నటువంటి దాడులు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చాలా ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. కమ్యూనిస్టుల జోలికి వెళ్ళడం లేదు మరి ఎందుకో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసుకునే రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళ పద్ధతులు కూడా ఆ రకంగానే చూస్తాము. ఇది మరి మోడీ కూడా ఎందుకు మరి వదిలేశాడు రాహుల్ గాంధీ మీద కేసు పెట్టకుండా చూడాల్సింది. మోడీ అంటే నితీష్ కుమార్ గవర్నమెంట్ కదా, మోడీ గారి దాకా వెళ్ళదు అనుకోండి. బట్ అంటే ఇక్కడ కంపారిజన్ వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్గా, జగన్ గారికి ఏమిటి సంబంధం అన్న ప్రశ్న వస్తుంది. వస్తే దానికి సమాధానం దొరకదు. అక్కడ రాహుల్ గాంధీ గారి మీద ఎందుకు పెట్టలేదు అన్నది అంటే అది కరెక్ట్. అది ఇక్కడేమో ఇట్లా వీళ్ళు ఏపీ ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందని తెలిసిపోతుంది కదా. గుంటూరు కేంద్రంగా ఎరువులు విత్తనాలు, పురుగు మందులు నకిలీ దందా అంటూ ఓ పత్రిక ఆంధ్రప్రభలో కథనం వచ్చిందండి. ఇదంటే మళ్ళీ మీరు అబద్ధాలు రాశారని అంటారేమో. ఇది ఆంధ్రప్రభ రాసింది. నిజాలు రాసినా కూడా నమ్మే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కనిపించడం లేదు. కేంద్రం అప్పు 200 లక్షల కోట్లు, మోడీ చేసిన అప్పే 140 లక్షల కోట్లు అటండి. ఇక అది ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి కేసులో ట్విస్ట్. నల్లమల ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద అటవీ శాఖ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి కేసులో శ్రీశైలం జనసేన ఇన్ఛార్జిపై కేసు పెట్టారట. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కేసు పెట్టనని చెప్పినట్టున్నాడు. అందుకని ముందుగా జనసేన ఆయన మీద పెట్టి తర్వాత నెంబర్ 2గా ఈయన్ని పెట్టారటండి. అది ట్విస్ట్. తువాలతో మెడకు ఉచ్చివేసి చంపేయాలని చిలమత్తూరు వైసీపీ ఎంపీపీపై టీడీపీ గూండాల దాడి. పింఛన్పై ఫేక్ రచ్చ. కూటమి ప్రభుత్వంపై వైసీపీ విషం. దివ్యాంగుల పింఛన్ల తొలగింపై అసత్యాలు. ఎంత మానవత్వం లేకుండా ఈ ఎల్లో మీడియా ఎంత ప్రభుత్వానికి భయం చేస్తే మాత్రం ఈ రకంగా రాయాలి. అది అత్యంత దురదృష్టకరం.